వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో జగన్ ఓటమికి కారణాలేంటి? కూటమి ఘన విజయానికి రీజన్ ఏంటి? సంక్షేమ పథకాలతో ఓట్లు రాలవా? ప్రజలు కోరుకుందేంటి? పాలకులు ఇస్తుందేంటి? జాతీయ స్థాయి ఫలితాలు సూచిస్తున్న ట్రెండ్ ఏంటి? తాజా పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, అలాగే ప్రముఖ సామాజిక విశ్లేషకులు, సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. జై భారత్ సతీష్ గారు. సార్, లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో అటు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని కొన్ని సంస్థలు అంచనా వేస్తే, కొన్ని సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావచ్చు అన్నారు. కానీ ఈ స్థాయిలో ఘోర ఓటమి ఎదురవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని తక్కువ స్థానాలు వస్తాయని కూటమి నేతలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఘోర పరాభవానికి దారితీసిన పరిస్థితులు ఏవై ఉండొచ్చు అంటే మీరేమంటారు? యాక్చువల్గా ఇక్కడ మనము లార్డ్ యాక్టన్ అని ఒక వ్యక్తి ఒక మాట చెప్పారు సార్. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. అంటే ఎప్పుడైనా అధికారం అన్నది మిమ్మల్ని ఈ విధంగా కరప్షన్ కు దారి తీస్తుంది. అదే అధికారం ఇంకా చాలా ఎక్కువైనా కూడా ఆ కరప్షన్ అన్నది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అన్నది అతను చెప్పింది. యాక్చువల్ గా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని సీట్లు ఎవరికి రాలేదు. 151 అన్నది ఒక హిస్టరీ. సో ఆ విధమైన ప్రజలు ఒకసారి ఛాన్స్ అని తెలియజేసిన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అవడం, ఆ తర్వాత 5 సంవత్సరాల పాలన, తర్వాత మీరు అన్నట్టు నిన్న ఎన్నికల్లో 164-11 ఈ విధమైన 11 సీట్లతో వారు ఘోరంగా ఓడిపోవడం జరిగింది. సో ఈ పరిస్థితులకు ప్రధానమైన కారణం ఏంటి అన్నది మీరు అనుకుంటున్న ప్రశ్న. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం యొక్క కంటిన్యూషన్, ఆ ప్రభుత్వం యొక్క ఎలా నడుస్తోంది ప్రభుత్వం అని చెప్పేవాడు ముఖ్యంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగి. యాక్చువల్ గా ఈ ప్రభుత్వం చూస్తే మొదటి నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నప్పుడు సిపిఎస్, ఓపీఎస్ అన్నది వచ్చింది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దాని గురించి ఆయన అన్నది ఏమంటే ఒక వారం రోజుల్లో దీన్ని సాల్వ్ చేస్తాను. కానీ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిష్కారమో దొరకలేదు. ఆ తర్వాత ముఖ్యంగా ఎన్నికలకు పోయే సమయంలో అంగన్వాడీ సేవికల మీద, ఆశా వర్కర్ల మీద ఏ విధంగా ప్రభుత్వం ప్రవర్తించిందన్నది మొత్తం మీడియాలో మనం చూసాం. కాబట్టి ఇది ప్రధానమైన ఒక కారణం. అంటే మన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ప్రభుత్వం గురించి వాళ్ళ అభిప్రాయం ప్రజల్లోకి తీసుకువెళతారు కాబట్టి అదొకటి. రెండవది వచ్చేసి విధ్వంసము మరియు అహంకార ప్రవర్తన. ఇది రెండవగా తీసుకొచ్చు. ఎందుకంటే వారి ఛార్జ్ తీసుకోవడమే ప్రజావేదిక అన్నదాన్ని కూల్చడం నుంచి మొదలైంది. ఆ తర్వాత ఋషికొండ మీద ఏ విధంగా కన్స్ట్రక్షన్లు చేశారు, ఆ తర్వాత ఇసుక కానీ మైనింగ్ కానీ ఈ ప్రకృతికి ఏ విధమైన విధ్వంసం కలుగజేశారన్నది మనం చూసాం. ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రవర్తన, చాలా మంది ఎమ్మెల్యేలు నోటి దురుసుతనం, ఆ తర్వాత వాడు మాడిన మాటలు, ముఖ్యంగా అసెంబ్లీ లాంటి పవిత్రమైన స్థలంలో వారు మనుషులను కించపరుస్తూ, ముఖ్యంగా ప్రతిపక్షంలో అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబం గురించి గారి చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల మీద ప్రభావం చూపించింది. ఆ తర్వాత ముఖ్యంగా కూటమి అన్నది కూడా ఒకటి ముఖ్యంగా ఏర్పడింది ఈసారి. జనసేన, తెలుగుదేశం మొదటి నుంచి, ఆ తర్వాత చివరిలో భారతీయ జనతా పార్టీ రావడం, ఇది కూడా ఒక సంఘటిత శక్తిగా ప్రజలకు చేసి ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అన్న ఒక నినాదంతో ముందుకు వెళ్లి ఏ విధంగా వాళ్ళు ప్రభంజనం వేశారన్నది మనం చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కూడా ఒక ప్రమాదకరమైన అంశంగా మారింది రాష్ట్రం. ఎందుకంటే మీరు చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన భూములకు వాళ్ళు సర్వే చేయించి, ఆ సర్వేలో వేసే రాళ్లు ఏవైతే ఉంటాయో వాటి మీద ముఖ్యమంత్రి యొక్క బొమ్మ ఉంటుంది అన్నదొకటి. ఆ తర్వాత పట్టాదారు పాస్బుక్లు, వీటన్నిటి మీద ఆయన ముఖ చిత్రం ఉండడం, ఇవన్నీ కూడా. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏ విధమైన ప్రమాదం కలుగుతుందని ముఖ్యంగా అడ్వకేట్లు అనేక రోజులు వాళ్ళు ధర్నాలు చేశారు, లేకుంటే నిదర్శనలు చేశారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒకటి. తర్వాత వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాడర్ కి, తర్వాత ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రికి ఉన్న ఆ లింక్ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగింది. ఏ పని కావాలన్నా కూడా వాలంటీర్. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత ప్రబలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే
ముఖ్యమంత్రి వాలంటీర్స్ తప్ప మిగతా ఎవరు కూడా రాలేదు. దాంట్లో వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో కూడా అసంతృప్తి, తర్వాత వచ్చేసి వాలంటీర్స్ లో కొంతమంది ప్రవర్తన కూడా మనం చేశాం. తర్వాత ముఖ్యంగా రోడ్స్, రహదారులు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి రాష్ట్రం. అంటే మొదటి నుంచి అందరూ చెబుతున్నా కూడా అది చెయ్యకూడదు అని మంకుపట్టులాగా పట్టడం వల్ల ప్రజలు కూడా ఈ రహదారులు లేకుంటే ఏం ప్రభుత్వం అన్న దీంట్లో మళ్ళా రోడ్లు సరిగా వేయకపోవడం అన్నది. తర్వాత ఏంటంటే ఓన్లీ సంక్షేమం చేస్తే చాలు ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారన్న ఒక ధోరణి. అంటే మేము అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు, కేవలం సంక్షేమ పథకాలు చేస్తే చాలు అన్నది. ఎందుకంటే ముఖ్యంగా మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వారు ఏమన్నారంటే ఈ ఓటర్లు మా ఓటర్లు కాదు అన్న స్థాయికి కూడా వెళ్ళారు. అవును. మా ఓటర్లు వేరు అన్న ఇది కూడా మాట్లాడడం జరిగింది. దానివల్ల ఏమైందంటే సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తే చాలు ఎవరైనా అధికారంలోకి వస్తారు. యాక్చువల్గా ఈసారి వైఎస్ఆర్ ఓటమి కూడా దేశం మొత్తం మీద కూడా ఒక సందేశం పంపించి మీరు కేవలం సంక్షేమం మీదే ఆధారపడితే మీ ప్రభుత్వాలు ఎన్నిక కాకపోవడవు. అందువల్ల అదే గనుక ఈసారి ఆ ప్రభుత్వం గెలిచి ఉంటే మిగతా దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇక సంక్షేమం చేస్తే చాలు అన్న ధోరణికి వచ్చేవాళ్ళేమో. ఇది కూడా మొత్తం దేశాన్ని మేల్కొల్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, ఆ తర్వాత ఆ రింగ్ రోడ్ అలైన్మెంట్ కావచ్చు, మిగతా కేసుల వెంట ఏ విధంగా ఒక కక్ష సాధింపు ధోరణిలో ప్రభుత్వం వెళ్ళింది అన్నది కూడా ప్రజలు చూసి అది కూడా వారి పట్ల సానుభూతి పెంచడానికి. తర్వాత హైకోర్టుకు కూడా రోజు అనేక మంది అధికారులు పిలిపించబడుతూ ఉండేవాడు. వాళ్ళు ఇది ఫాలో అవ్వలేదు, అది ఫాలో అవ్వలేదు, ఇందులో ఏ విధంగా చేశారు. కాబట్టి ప్రజలకు ఎక్కువ సార్లు లిటిగేషన్ వేయాల్సిన సందర్భాలు కూడా చాలా పెరిగిపోయి. అంటే ప్రభుత్వ విధి విధానాలు పాటించకుండా వాళ్ళు ఒక ధోరణిలో వెళుతుండడం వల్ల ప్రజలకు న్యాయస్థానాలకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. దానితో అనేక మంది అధికారులను పిలిపించడం. తర్వాత వచ్చేసి పోలీస్ యాక్షన్స్ కూడా చాలా చోట చూస్తే పోలీస్ స్టేషన్ కి వెళితే న్యాయం జరుగుతుందా, అసలు కంప్లైంట్ ఇవ్వడానికే భయపడే స్థాయికి ప్రజలు వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మీరు తీసుకుంటే ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ యొక్క పరాజయానికి, ఆ తర్వాత ఒక కూటమిగా వెళ్ళి తర్వాత వచ్చేసి ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన 3 క్యాపిటల్స్ అన్నది కూడా ఒక విచిత్రమైన నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్ళడం. ఆ తర్వాత అమరావతి రైతులను ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు, అమరావతి రైతులు వాళ్ళ యాత్ర తీస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్లకు సంకటాలు కలిగించారు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఫైనల్ గా ఈ కారణాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దించేసి ఆ స్థానంలో కూటమిగా ఏర్పడినాయి. ఎందుకంటే ప్రజలు ఏమనుకున్నారంటే సెంటర్ లో మళ్ళా బీజేపీ వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళా ఇక్కడ అనుకూలమైన ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అన్నది ఏర్పరచడం. తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వారితో కలిసి వారు 21 సీట్లకే పరిమితం అయినా కూడా ఎలాగైనా ఈ ప్రభుత్వం పోవాలి అన్న నినాదంతో వారు కూడా ముందుకు రావడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం కలుపుకుంటే అది కూటమి విజయానికి దారి చేసింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పరాజయానికి కూడా కారణమైందని నేను అనుకుంటున్నాను. అంటే జేడి లక్ష్మణ గారు మీరు చివరిలో ప్రస్తావించారు పవన్ ఫ్యాక్టర్ ఏ స్థాయిలో పనిచేసింది. ఎందుకంటే అసలు కూటమి ఏర్పాటుకు కర్మకర్త క్రియగా ఆయన నిలిచిన వైనం కానీ, తర్వాత భారతీయ జనతా పార్టీ టీడీపీని కలిపిన వైనం, ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా తనకు తాను సీట్లు తగ్గించుకొని ఫైనల్గా కూటమే గెలవాలంటూ ఆ లక్ష్యంతో అడుగులు వేసిన వైనం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే జనసేనకు ఒక బిగ్ జర్నీ, ఒక బ్యాలెన్స్డ్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే 10 సంవత్సరాల ప్రస్థానం తర్వాత ఈ పార్టీ తర్వాత అందులో ఉన్న వారికి అధికారం రావడం, లేకుంటే శాసనసభలకు తర్వాత చట్టసభలకు లోక్సభకు వెళ్ళడం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ ధోరణిలో మొదట వారు నేను ఇండిపెండెంట్ గా వెడతానని వారాహి యాత్రలు ప్రారంభించినా కూడా ఆ తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో ఆ తర్వాత వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి వారిని కలిసి ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత వారితో సయోధ్య ప్రకటించి మేము కలిసి వెళతామని, ఆ తర్వాత ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో ఏదైతే ఏర్పాటు చేశారో దానిలో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన పాత్ర పోషించారు, దెర్ ఇస్ నో డౌట్. కాబట్టి ఆ విధంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వారి భూమిక చాలా ప్రధానమైన పాత్రగా ఉంది అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు మనకు.
కాబట్టి రాబోయే కాలంలో కూడా వారు ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే 164 వచ్చాయి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, తరువాత ఎన్నికల హామీలలో కూడా చాలా సంక్షేమ పథకాలు, అంటే ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని ఈ ప్రభుత్వాన్ని వచ్చే 5 సంవత్సరాలుగా ముందుకు తీసుకువెళ్లడంలో కూడా ఒక కాన్షియస్ కీపర్ గా పవన్ కళ్యాణ్ గారి భూమిక చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత కేంద్రంతో సయోధ్య, తర్వాత కేంద్రంతో ఏ విధంగా అక్కడ నుంచి ఫండ్స్ తీసుకురావడం కానీ, అక్కడ ఉన్న పథకాలను ఇక్కడికి తీసుకురావడం కానీ, ముఖ్యంగా మన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అనేక విషయాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, విభజన హామీలు కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి కేంద్రం యొక్క ప్రముఖమైన పాత్రను తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన పాత్ర పోషిస్తారు అని నేను అనుకుంటున్నాను. వారి భూమిక కూడా చాలా ముఖ్యము. జెడి లక్ష్మణ్ గారు, నిన్న ఓటమి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు, అయితే ఆధారాలు లేవు, ఏం జరిగిందో దేవుడికి తెలుసు అన్న ఒక కామెంటు. 2 అమ్మఒడి కానీ ఇలాంటి చాలా పథకాల ద్వారా చేశాము, ఆ లబ్ధిదారులందరూ ఏమైపోయారో, వాళ్ళ ఓట్లు ఏమైపోయాయి అంటూ ఒక ధోరణి ప్రదర్శించారు. నిన్న ఆయన స్పందనపై మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే ఆయన అదే ముఖ్యంగా, నేను ఎన్ని సంక్షేమాలు ఇచ్చాను అయినా కూడా నాకు ఓటు వేయలేదు అంటే, కానీ అట్ ది సేమ్ టైం మనకు ఎంత నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఉందన్న దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఎప్పుడు కూడా సంపద సృష్టించి అందులో కొంత భాగంగా సంక్షేమం చేయాలి, కానీ నేను పూర్తిగా అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తామంటే కూడా దానికి ఏంటంటే సంక్షేమానికి లిమిట్ కూడా ఉండదు. 3,000 ఇస్తే 4,000 ఎందుకు ఇవ్వకూడదు, 4,000 ఇస్తే 5,000 ఎందుకు ఇవ్వకూడదు, ఇలాంటివి కూడా విశిష్టంగా ప్రజల యొక్క మనసుల్లో నాటుకుపోతాయి. కాబట్టి సంక్షేమమే ప్రధానమైన ప్లాట్ఫామ్ గా ఎప్పుడూ కూడా ఉండదు. మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు, తర్వాత వచ్చేసి ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఏ విధంగా చేశారు, అభివృద్ధి ఏం చేశారు, వీటి గురించి ఎక్కువగా మాట్లాడాలి. కానీ వారు చివరిగా స్పీచ్ లో కూడా నేను ఇన్ని చేశాను, అమ్మఒడి వేశాను, వీళ్ళందరూ కూడా ఏ విధంగా అన్న ధోరణిలో మాట్లాడారు. కాబట్టి ఒక 5 సంవత్సరాలు పాలించిన తర్వాత వారికి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, కేవలం సంక్షేమం ఉంటేనే మనం ముందుకు వెళతామన్న ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ప్రస్తుతం ఈ రాష్ట్రం కూడా మళ్ళా సంక్షేమమే ప్రాధాన్యంగా వెళ్లే ప్రమాదంలో కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు 25 విషయాలు చెప్పారు. ఈ 25 విషయాలు నేను చేస్తాను అని చెప్పేసి. కాబట్టి ఈ 25 విషయాల్లో కూడా ఆర్థికంగా మన రాష్ట్రం మీద చాలా భారం పడే అవకాశం. అవును సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఇస్తే ఏ రాష్ట్రానికి ఎంత డబ్బు ఇవ్వాలనేది వాళ్ళ చేతిల్లో కూడా లేదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే చెబుతుందో అంత మాత్రం ట్యాక్స్లు డెవల్యూషన్ ఇస్తారు తప్ప ఒక రాష్ట్రానికి ఇవ్వడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు కూడా మిగతా అన్ని రాష్ట్రాల అభివృద్ధి చూడాలి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనకు పెండింగ్ లో ఉన్న విషయాలను తీసుకొచ్చే ఒక గొప్ప అవకాశం దొరికింది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నెంబర్ 1 ప్రత్యేక హోదా ఇవ్వాలి. తరువాత రాజధాని అమరావతి ఏదైతే ఉందో దానికి మీరు అన్నట్టు గుజరాత్ లో గిఫ్ట్ సిటీ అని ఒకటి డెవలప్ చేస్తారు. గిఫ్ట్ సిటీ అహ్మదాబాద్ దగ్గర 40 కిలోమీటర్. కాబట్టి ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలన్నీ కూడా అమరావతికి ఇచ్చి అమరావతిని కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి అని అడిగే అవకాశం వచ్చింది. ఎందుకంటే కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వీరిద్దరూ లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా కష్టంగా ఉంది. అందువల్ల ఇటువంటి సమయంలో మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా, లేకుంటే బయట నుంచి సపోర్ట్ ఇస్తారా, ఈ విషయం కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకోకముందే మన దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడు కమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు, కమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు మీరు పరిష్కరించాలి అనే ఒక ఒప్పందం కూడా చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రాష్ట్రం 10 సంవత్సరాల్లో మనం చూసాం
సుమారుగా 13-14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అంటున్నారు. కాబట్టి మొదట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయాల్సిన, కూటమి ప్రభుత్వం చేయాల్సిన మొదటి విషయం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేయడం. ఇంతవరకు ఈ ప్రభుత్వం అప్పులు ఎంత చేసింది, కార్పొరేషన్ల ద్వారా ఎన్ని అప్పులు ఎంత రుణాలు తీసుకొచ్చారు, ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ అప్పుల మీద ఎంత ఇంట్రెస్ట్ వడ్డీ మనం కట్టాలి, ఆ తర్వాత రాష్ట్రానికి జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏంటి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఎక్సైజ్ పాలసీ కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ మందు, ఈ సారాయి తర్వాత లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచేసి వాళ్ళు చాలా డబ్బు చేసుకున్నారని. కాబట్టి ఇప్పుడు ఈ రేట్లు తగ్గిస్తడం ద్వారా మళ్ళా ఖజానాకు ఏ విధంగా మీరు రెవెన్యూ తీసుకురాబోతున్నారు, కొత్త ట్యాక్స్లు, మీరు ఇన్ని సంక్షేమ పథకాలు మీరు కూడా అనౌన్స్ చేశారు, మరి వీటిని పూర్తి చేయడానికి మీరు ఏ విధమైన ట్యాక్సులు విధించబోతున్నారు, ఏ విధంగా ఆదాయాన్ని పెంచబోతున్నారు అన్నది కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధానమైన ఛాలెంజ్. కాబట్టి వీటన్నిటినీ అనుసంధానం చేసి కేంద్రం నుంచి ఏమేమి మనకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ తీసుకురావడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశాన్ని అటు చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా కేంద్రం నుంచి ఖచ్చితంగా తీసుకొస్తారన్న ఆశాభావంతో ఓటర్లు ఉన్నారని నేను అంటాను. జేడి లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 99లో కానీ, తర్వాత 2004, 2009 ఆ సందర్భాల్లో వచ్చిన ఎంపీల సంఖ్య అనేది కేంద్రంలో చాలా కీలక పాత్ర పోషించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా ఇక్కడ తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తంగా అక్కడ 21, ఇక్కడ 8 కలిపి 29 మంది ఎంపీలు ఉన్నారు. ఖచ్చితంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరే దిశగా ఇది మంచి అవకాశం ఒకటి. రెండోది, అటు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ లేకుండా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ముందుకు మనగలిగే పరిస్థితి లేదు. నెంబర్స్ చూస్తుంటే మనకు క్లియర్ కట్గా అది అర్థమవుతుంది. అంటే ఈ నేపథ్యంలో నా వైపు నుంచి ఒక కీలక ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ నితీష్ కుమార్ కూడా గతంలో బీహార్కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వ్యక్తే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనేది ఒక స్పష్టమైన గతంలో కేంద్రం ఇచ్చిన హామీ, అది నెరవేర్చలేకపోవడంపై ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ ఈ ఈ కోణంలో ఈ ఈ ఈ డిమాండ్ నెరవేరే అవకాశం ఏమైనా ఉంటుందా? వీళ్ళిద్దరూ కీ ప్లేయర్స్గా ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సిద్ధించటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే యాక్చువల్గా ముఖ్యంగా చూడాల్సిన అంశం ఏంటంటే, టీడీపీకి 16+2 అంటే 18, అంటే జనసేనతో కలుపుకొని జేడీయూకి 12 సీట్లు. సో ఆ విధంగా చూస్తే కీ ప్లేయర్ అన్నది ముఖ్యంగా తెలుగుదేశం పాత్ర వహిస్తుంది. తరువాత ఒకవేళ జనతాదళ్ యూనియన్, నితీష్ కుమార్ గారు అటువైపు వెళ్ళిపోయినా కూడా కాంగ్రెస్ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి 233, 234 దగ్గర ఉన్నారు కాబట్టి. తర్వాత ఇంకొక 18 మంది ఇతరులు కూడా ఉన్నారు. ఈ ఇతరులను ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫోల్డ్ లోకి తీసుకొస్తుందో అన్నది కూడా చూడాలి. తర్వాత ఇండియా కూటమిలో ఏవైనా మార్పులు చేర్పులు జరుగుతాయన్నది కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో మీరు అన్నట్టు నితీష్ కుమార్ గారు బీహార్ కి ఏ విధంగా ప్రత్యేక హోదా అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ కు నితీష్ కుమార్ గారు అడగడం ఒకటి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో చర్చించడం కూడా జరిగింది. కాబట్టి ఈ రెండింటిలో తేడా చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోడీ గారిని, నితీష్ కుమార్ గారిని కన్విన్స్ చేస్తారన్నది వారి నైపుణ్యము, శైలి, వాళ్ళ చాకచక్యం మీద ఆధారపడి. సో ఎందుకంటే ఇది తీసుకురాకుంటే ఆంధ్రప్రదేశ్ కు పెద్ద భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ రావాలి రాష్ట్రంలోకి. ఇన్వెస్ట్మెంట్ వస్తే తప్ప ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రొడక్షన్, ఈ విధంగా ఒక వర్చువస్ సైకిల్లో మన ఎకానమీ రాదు. తర్వాత రాజధాని కట్టాలన్నా కూడా ఇప్పుడు, ఎందుకంటే చంద్రబాబు గారు రాగానే ప్రజలందరూ కూడా అమరావతి త్వరగా నిర్మాణం అవుతుందన్న ఆశాభావంలో కూడా ఉంటారు. మరి దీన్ని నిర్మించడానికి మనకు చాలా సంస్థలు రావాలి ఇక్కడికి. ఆ సంస్థలు రావడానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కావాలి, రాయితీలు కావాలి. రాయితీలు వస్తే తప్ప ఏ ఇన్వెస్టర్ ఇక్కడికి రాడు. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఈ క్రూషాలిటీ, ఈ ప్రత్యేక హోదా అన్నది కానీ ఎంత ప్రాముఖ్యమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికని చంద్రబాబు గారు మోడీ గారిని, తర్వాత ఎన్డీఏలో కన్విన్స్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మీరు అన్నట్టు నితీష్ కుమార్ గారిని కూడా ప్రయారిటీ ఏంటి అన్న దాని విషయం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల్ని
పరిపూర్ణంగా కేంద్రం నుంచి తీసుకురాగలిగిన ఒక గొప్ప అవకాశం దొరికింది మనకు. ఉమ్. ఈ అవకాశాన్ని మటుకు వదులుకోకూడదు అని నా అభిప్రాయం సతీష్ గారు. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు మీ అంచనా ఏంటి సార్? మనం చూస్తే 99 ఆ సమయాల్లో అటు భారతీయ జనతా పార్టీ తర్వాత ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీకే ఉండేవి. ఎన్డీఏ కన్వీనర్గా ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఒక కీ రోల్ అంటే ఒక కింగ్ మేకర్ పాత్ర పోషించారని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటా చూసాం కూడా. మళ్ళీ ఆ తరహా పాత్ర పోషించే అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది అనుకోవాలా? మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి మళ్ళీ ఆయన కింగ్ మేకర్ కాబోతున్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ముఖ్యంగా నిన్న ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మోడీ గారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అవును సార్. ఆ ప్రసంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ఏ విధంగా విజయం సాధించిందని ప్రత్యేకంగా ఆయన మెన్షన్ చేశారు. అంటే ఈ సందర్భంగా తర్వాత ఈ రోజు వారిని ఆహ్వానించడం, వారు వెళుతుండడం, ఇవన్నీ గమనిస్తే, ఎందుకంటే ఈ ప్రభుత్వం కొనసాగాలి అంటే, ఈ ప్రభుత్వం ఎన్డీఏ మూడవసారి రావాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి భూమిక చాలా ప్రాముఖ్యం సంతరించుకోబోతుంది. ఎందుకంటే వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా వారు ఎన్డీఏ కన్వీనర్ గా ఆ సమయంలో అనేకమైన నిర్ణయాలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అనేక విషయాలు తీసుకురావడానికి కూడా అనేక స్కీములు కావచ్చు, అనేక నిధులు కావచ్చు, వీటన్నిటిని తీసుకురావడంలో ఆయన ప్రధానమైన భూమిక పోషించారు. కాబట్టి ఇప్పుడు వారు ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతారా లేకుంటే బయట ఉండి సపోర్ట్ ఇస్తారా అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం. సో ఆ విధంగా చేస్తూ వారి భూమిక చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ విధంగా ఈ దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకొని వారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకువెళ్లే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటారని నేను అనుకుంటాను. తీసుకోవాల్సిన అవసరం కూడా. ఓకే. జేడి లక్ష్మీనారాయణ గారి జాతీయ స్థాయి ఫలితాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కంటిన్యూగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా 241 స్థానాలకే పరిమితం అవడం, అలాగే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గతంలో వెల్ పెర్ఫామ్ చేసిన యూపీ, మహారాష్ట్ర, అలాగే రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో సీట్లు తగ్గడం, పశ్చిమ బెంగాల్లో కూడా కొంత ప్రతికూల పరిస్థితి ఎదురవటం, ఇది దేనికి సంకేతం అంటారు? అలాగే ఇండియా కూటమి పెర్ఫార్మెన్స్ కూడా కొంత బెటర్ అయ్యింది. ముఖ్యంగా ఏంటంటే ఇండియా కూటమిలో ఉన్న సభ్య పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఒక సఖ్యత ఏర్పాటు జరిగింది అనేది ఒకటి జరగడం. ముఖ్యంగా మీరు తీసుకుంటే భారతదేశ రాజకీయాలను శాసించేది ఉత్తరప్రదేశ్ లో కూడా ముఖ్యంగా ఈసారి అయోధ్య మందిర నిర్మాణం, ఆ తర్వాత అక్కడ ఉన్న వాతావరణం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్నాను. యాక్చువల్ గా మీరు చూసుకుంటే 2014లో ఉత్తరప్రదేశ్ లో 71 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి 80లో. దాని తర్వాత 2 అపనా దళ్ అని వారికి కూడా వచ్చింది, అంటే మొత్తం 73. ఆ తర్వాత 2019లో 62 + 2 64. కానీ ఈసారి చాలా తగ్గిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యూపీ యొక్క ప్రభావం మొత్తం దేశం మీద కూడా పడింది. ఆ తర్వాత విభజన రాజకీయాలు ఏవైతే వాళ్ళు చేశారో, ముఖ్యంగా మహారాష్ట్ర, ఎందుకంటే మహారాష్ట్రలో పనిచేశాను కాబట్టి అక్కడ ప్రజల యొక్క సానుభూతి ఉద్ధవ్ ఠాక్రే గారు, తర్వాత శరద్ పవార్ గారి దిశగా వెళ్లి మహావికాస్ అఘాడికి ఈసారి వచ్చింది. తర్వాత అక్టోబర్ నెలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా. అవును, ఈ అక్టోబర్ లో మహారాష్ట్రలో ఎన్నికలు. తర్వాత అదే విధంగా చూసుకుంటే మీరు హర్యానాలో కూడా కాంగ్రెస్ కు 5 సీట్లు వచ్చాయి, భారతీయ జనతా పార్టీకి 5. కాబట్టి హర్యానా కూడా ఎన్నికలకు వెళ్ళబోతుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల ఎన్నికల మీద కూడా ఇప్పటి ప్రభావం చూడబోతోంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం చూడాల్సిన విషయం 400+ క్యాంపెయిన్, 400 పార్ అన్న దీంట్లో ముందుకు వెళ్ళాం. యాక్చువల్ గా ఇదే మీరు 2004లో కూడా ఒకసారి అన్వయించుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఇండియా షైనింగ్ అన్న భారత్ వెలిగిపోతుందని ప్రమోద్ మహాజన్ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు వారి ఆధ్వర్యంలో ఇండియా షైనింగ్ క్యాంపెయినింగ్, భారత్ వెలిగిపోతుందన్న క్యాంపెయిన్ చేశారు. కానీ ఆసారి గణనీయంగా ఓట్లు తగ్గిపోయాయి, సీట్లు తగ్గిపోయి. కాబట్టి అదే విధమైన పరిస్థితి, అంటే అంత పరిస్థితి కాదు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత స్థాయికి వీళ్ళు వచ్చారు. ముఖ్యంగా ఈ క్యాంపెయినింగ్ లో, ప్రచారంలో భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మెయిన్ గా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కడ పెద్దగా ఉద్దేశించలేదు. ఎందుకంటే భారతదేశాన్ని, అన్ని రాష్ట్రాలను పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. దాని గురించి కూడా ఎక్కువగా మాట్లాడారు. తర్వాత అగ్నివీర్ అని ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో, ఆ అగ్నివీర్ ప్రధానంగా రాజస్థాన్, హర్యానా నుంచి చాలా మంది ఎక్కువ ఆర్మీలోకి వెళుతుంటారు. కానీ ఈ 2 రాష్ట్రాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా దెబ్బతింది.
తర్వాత వచ్చేసి ఏంటంటే మణిపూర్ లో జరిగిన హింసాకాండ, దాని మీద ప్రభుత్వం స్పందించిన తీరు, ఇదొకటి ప్రధానంగా. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల మీద ఏ విధంగా వారు ప్రవర్తించారన్నది కూడా ఒక ప్రధానమైన కారణం. ఆ తర్వాత వచ్చేసి మేమన్నట్టు క్యాంపెయినింగ్ లో కూడా కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఏవైతే చేయబడ్డాయో అవి ప్రజలకు పెద్దగా రుచించదు. వ్యాఖ్యలు అంటే వ్యక్తిగతంగా వ్యాఖ్యలు ఆ విధంగా చేయడం వల్ల ప్రజలకు రుచించలేదు. కాబట్టి ఈ అన్నిటి కారణాలు. తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ప్రతి సంవత్సరాల ప్రభుత్వంలో ఎనీవే యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఉంటుంది. తర్వాత అక్కడ కూడా ఇండియా అలయన్స్ అన్నది ఒక సయోధ్యతో పనిచేయడం అన్నది కూడా ప్రధానంగా వారి సీట్లు తగ్గడానికి. ఎనివే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అందులో. కానీ ఎప్పుడు కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న గవర్నమెంట్ల కన్నా ఈ విధంగా కొయిలేషన్ లో ఉన్న గవర్నమెంట్లు, తర్వాత అంచున ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పనిచేస్తాయి. లేకుంటే ఏంటంటే ఇక్కడ చూసాం 151 ఇస్తే ఏం చేశారు అన్నది. కాబట్టి అటువంటి విషయాల్లో ఈవెన్ మీరు తీసుకున్న 2004, 2009లో కూడా యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు కాంగ్రెస్ కి అబ్సల్యూట్ మెజారిటీలు ఏం లేవు. అవును సార్. అప్పుడు కూడా చూసుకుంటే 2004లో వాళ్ళకి కేవలం 145 సీట్లే కాంగ్రెస్ ఉండేది. తర్వాత 2009లో 206 సీట్లు అయ్యాయి. అవును. అందువల్ల వారు కూడా అప్పుడు చూసుకుంటే మన గ్రోత్ రేటు ఇవన్నీ కూడా చాలా పెరిగి. కాబట్టి ఇది కూడా ఒక శుభ సూచకంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి విషయాన్ని కూడా అన్ని పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని దేశ హితం కోసం పనిచేసే విధంగా ఈ విధంగా కొద్దిగా తక్కువ మెజారిటీ రావడం కూడా ఒక పరిణామంగా, మంచి పరిణామంగానే మనం భావించవచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు. మీరు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేశారు ప్రజాస్వామ్యయుతంగా, అలాగే కొత్త పార్టీ కూడా పెట్టారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు కానీ అలాగే కొత్త పార్టీలు కొంత ఎమర్జ్ అవుతున్న నేపథ్యంలో మరి అంటే మీరు కూడా డెమోక్రటిక్ వేలో మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించాలని కోరుకుంటుంది ప్రత్యేకంగా. థ్యాంక్ యూ సార్, మీ యొక్క విశ్లేషణ అందించారు. మనకి తెలుసు జేడి లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కేవలం సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అనుకోవటం అపోహ అవుతుంది. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ప్రజలు అసహనాన్ని అలాగే అహంకారపూరిత వైఖరిని ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఫలితాలకు ఇవే స్పష్టమైన కారణం అని చెప్తున్నారు. అలాగే కేంద్రంలో వచ్చిన ఫలితాలకు సంబంధించి కూడా ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు అలాగే జేడీయూ వీళ్ళ హెల్ప్ లేకుండా ఎన్డీఏ ముందుకు వెళ్ళే వాతావరణం లేదు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడుకు మంచి ఛాన్సు. అలాగే ఈసారి చంద్రబాబు నాయుడు గతంలో 1999 to 2004 మధ్యలో ఏ విధంగా అయితే ఒక కింగ్ మేకర్ పాత్ర పోషించారో మళ్ళీ అలాంటి ఛాన్స్ చంద్రబాబు నాయుడుకు వచ్చింది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రయత్నించాలని ఆయన అప్పీల్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇది టోటల్ ఫలితాలపై జేడి లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ. మరికాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.